శ్రీరామ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఎందుకు జనసేన శ్రేణులకి చేసేటువంటి సూచనలు కార్యక్రమాల్లో ఎందుకు ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నాగబాబు గారు జనసేన శ్రేణులకి చెప్తున్న సూచనలో కూడా ఎందుకు ప్రకాష్ రాజ్ ఆయన ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు ప్రతి దానిలో? అదే మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ప్రకాష్ రాజ్ గారు సేమ్ మోడీ గారి మీద ఆయన ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన కమ్యూనిస్టు భావజాలంతో వచ్చేసి ప్రజల మీద జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ప్రతి దాన్ని క్వశ్చన్ చేయడం, ప్రతి దాంట్లో వేలు దూరడం అనేది ఇప్పుడు ఆయన ఈ స్థాయికి రావడం తెలుగు ప్రజలే. మనం ఓపెన్గా చెప్పాలంటే సరే కన్నడలో ఏమన్నా చేసుకోవచ్చు కానీ తెలుగు ప్రజలు ఈ స్థాయికి తేవడం జరిగింది. దాన్ని కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సార్ మానవతరాయ్ గారు ఒకటే చెప్పారు, మాస్క్ తోటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, నా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జనసేన కార్యకర్తలతో ఒక చిన్న సభ పెట్టుకుని సరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమో రిపోర్ట్ ఇచ్చింది, క్యాన్సిల్ చేసుకున్నారు. కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన కూడా క్యాన్సిల్ చేసుకొని ప్రెస్ మీట్ కూడా అనుమతి ఇవ్వండి అని ఆయన ఓపెన్గా చెప్పిండు. ప్రెస్ మీట్కి అనుమతి ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు. మేము ప్రెస్ మీట్ పెట్టి 1 నిమిషం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 1 సెకండ్లోనే పొన్నం గారు రియాక్ట్ అవుతారు. ఇక్కడ పొన్నం గారే విద్వేషాలు రెచ్చగొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొన్నం గారు రెచ్చగొట్టేసరికి అంతమంది జన సైకిల్ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి అంతమంది చేసినా కానీ ఆయన ఓపెన్గా ఏం చెప్పిండు, మేము పోటీ చేస్తాం, ఇక్కడ తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తా అని చెప్పలేదు, నేను తిరుగుతా అని చెప్పిండు. ఓపెన్గా నేను జనసేన పోటీ చేస్తానని ఓపెన్గా చెప్పిండు. వాళ్ళకి నన్ను రెచ్చగొట్టకని చెప్పిండు. దాన్ని జన సైనికులు ఆచరిస్తాం, పాటిస్తాం, నేను పోటీలో ఉంటాం. అది పబ్లిక్ అల్టిమేట్గా పబ్లిక్ చూస్తారు కదా. మీరు ఎందుకు ఇంత తొక్కి పెట్టాలని చూస్తారు జనసేన? మీరు అన్ని కార్యక్రమాలు ఇప్పుడు కాంగ్రెస్ గారు మానవతరాయ్ గారు చెప్పారు ముసుగు అంటే ముసుకేముందల్ల ఆయన ఓపెన్గా చెప్పిండు కదా, జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది, నేనే తిరుగుతా అని చెప్పిండు ఓపెన్గా. దాంట్లో ముసుకేముంటుంది? ఆయన ఒక చిన్న ఆపరేషన్ అయ్యో పరామర్శించడానికి మోడీ గారు దాంట్లో ముసుకేముంది? ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి హైదరాబాద్ వచ్చింది కాబట్టి పోయి పలకరించింది, దాంట్లో తప్పేముంది? జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వ్యక్తులు వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నప్పుడు లేని ప్రాబ్లం పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకు వచ్చింది? పోనీ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను మానవతరాయ్ గారిని అదే అడుగుతున్నా, ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేయలేరా? మన పివి నరసింహారావు గారు పోయి నంద్యాల నుంచి పోటీ చేయలేరా? దాంట్లో తప్పేముంది? పబ్లిక్ చూస్తారు కదా. మీరు ఇప్పుడు మానవతరాయ్ గారు 100% మీరు 6 గ్యారెంటీలు అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అన్ని అమలు చేస్తే పబ్లిక్ మళ్ళీ మీకే ఓటేస్తారు కదా, మళ్ళీ మీ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు కదా. సరే అక్కడికి వద్దాం. ఆయన నేను పోటీ చేయని తెలంగాణ బిడ్డలే అన్నారు. ఆయన ఎందుకు భయపడుతున్నారు అంటే ఐడెంటిటీ పోతుందని భయపడుతున్నారా? 100% ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా జనసేన పోటీ చేస్తుంది. మీ ఊహించని సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలలో చాలా పబ్లిక్లో కూడా ఈ తెలంగాణ వచ్చిన కంటే ముందు తెలంగాణ కోసం కొట్లాడడం అయిపోయింది. తెలంగాణ వచ్చినా కూడా మళ్ళీ ప్రాంతీయ దేశాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. పొన్నం గారు అంత అర్జెంటుగా 1 మినిట్ అండి, మీరు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని వారి నివాసంలో పెట్టేసిన 1 మినిట్లో రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆయన రెడీ కూర్చున్నట్టు పొన్నం గారు. అంతగానం రియాక్ట్ అవసరం ఏముంది? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు నాకు తెలిసి. నిన్న అయ్యలేదో ల్యాండ్ కోసం కవిత గారు వీళ్ళు రియాక్ట్ అవుతారు కానీ అంత అర్జెంటుగా రియాక్ట్ అవసరం ఏముంది? సభ పెట్టుకుంటే ఏమైతే 2000 మందితో హైదరాబాద్ ఎప్పుడు సభలు జరగలేవా? లక్షల మందితో పెట్టారు కదా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఏమైంది? కట్టెలు పట్టుకుని వచ్చారా జన సైనికులు? ఏమన్నా ఎవరు సొంత ఖర్చులతో వాళ్ళు బస్సులలో ఎక్కి ట్రైన్లలో ఆటోలలో బస్సులలో వచ్చి వాళ్ళు వచ్చారు కదా. ఏమన్నా విదేశాలు ఏమి రెచ్చగొట్టలే కదా. అంత క్యాన్సిల్ చేసినా కూడా సూమ్సంగా మళ్ళీ ఇక్కడ 2000 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కదా. ఏమైనా లొల్లి చేసిరా? పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా పోలీసులు మొత్తం బార్గేట్ 2 నెంబర్ 36లో బార్గేట్ వేసి ఆపేసి కూడా ఎక్కువ చిన్న ఇన్సిడెంట్ కాలేదు. ఆయన ఒకటే పిలుపునిచ్చారు, ప్రశాంతంగా వెళ్ళండి, నేను 4:30కు ప్రెస్ మీట్ మాట్లాడతా అని చెప్పిండు. ప్రశాంతంగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందా? కోర్టుని గౌరవించారు కదా, ప్రభుత్వాన్ని గౌరవించే కదా వాళ్ళు ఇంటి దగ్గర ప్రెస్ మీట్కు చేంజ్ చేసుకున్నది. అంత సభను కూడా క్యాన్సిల్ చేసుకురు కదా. కోర్టును చెప్తే కూడా దాన్ని అమలు పరుచుకొని ఇంటికాడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోయినాం. వీళ్ళకి అంతకన్నా ఎందుకు? వీళ్ళు సరే 6 గ్యారెంటీలో వీళ్ళు పబ్లిక్ చెప్పిన ఏమైనా పథకాలు ఉంటే వీళ్ళనే గెలిపిస్తారు. మళ్ళీ అంత ఉలికిపోవడం ఎందుకు? రైట్, ఆయన మాటల్లో ఉన్న అర్థం వేరు, బట్ అక్కడ వక్రీకరిస్తున్నారనేటువంటిది కూడా వస్తున్న నేపథ్యంలో దాని గురించి కూడా మాట్లాడదాం. దాని గురించి మాట్లాడిపోయే ముందు ప్రస్తుతం డిబేట్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.